ఈ సండే స్పెషల్‌గా చికెన్ పులావ్ చేస్తున్నాను. దాంట్లోకి మా పిల్లలు నార్మల్ పెరుగు అలాంటివి, పెరుగు చట్నీ ఇలాంటివి తినరు. ప్యారలల్‌గా చికెన్ కర్రీ గూడా చేస్తున్నాను. ఈసారి చికెన్ పులావ్ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ కొంచెం స్పైసెస్ ఏసుకొని, ఆనియన్స్, టొమాటో ఏసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం అల్లం పేస్ట్ ఏసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం చికెన్ గూడా ఏసుకొని, కారం పొడి, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా గూడా ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బియ్యంకి 1:2 రేషియో సరిపోతాయి. అవి ఆర్గానిక్ రైస్ మా అత్తమ్మ వాళ్ళు ఊర్లో పండిస్తారు. ఆ రైస్ చాలా బాగా అయితది అన్నం గూడా. పాలిష్ కూడా ఎక్కువ ఏం పట్టియము. దానికి 1:2 రేషియోలో చేస్తే సరిపోతాయి. ఇంకా బియ్యం గూడా ఏసేసాను. ప్యారలల్‌గా చికెన్ కర్రీ చేస్తున్నాను గదా! చికెన్ కర్రీ కోసం ఫస్ట్ స్పైసెస్ అన్నీ ఏసుకుంటున్నాను. ఒక ప్యాకెట్‌లో అన్ని స్పైసెస్ వచ్చేస్తాయి. దాంట్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువగా వస్తుందని ఆనియన్స్ ఎక్కువ ఏస్తాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, సేమ్ రైస్‌కి ఏసుకున్నట్టుగానే టొమాటో, ఇందులో కొంచెం పచ్చిమిర్చి గూడా ఏస్తాను. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా ఏసి బాగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత చికెన్ ఏసుకుంటాను. చికెన్ ఏసుకున్న తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా ఉంటాయి గదా! అవి గూడా అప్పుడే ఏసేస్తాను. తర్వాత కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ కొంచెం ఫ్రై అవ్వంగానే దానికి సరిపడా వాటర్ ఏసుకుంటాను. పులావ్‌లోకి కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఉండేలా చూసుకుంటాను. పెద్దోడు ముక్కల కంటే పులుసే ఎక్కువ తింటాడు. మా చిన్న బాబు అయితే ముక్కలు తింటారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా. పులావ్‌కి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి చికెన్ కర్రీలో. అవి బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చికెన్ మసాలా ఏసి దింపేస్తాను ఇంకా. ఇంకా రైస్ కూడా ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది. ముక్కలన్నీ కిందుండుంటాయి. మనం వేసుకునేటప్పుడు తిప్పుకుంటే సరిపోతది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్ళండి.